అరుంధతి హర్రర్ సినిమాల నందు అరుంధతి సినిమా వేరయ్యా అని మనం చాలా ప్రౌడ్గా గర్వంగా చెప్పుకోవచ్చు. మొత్తం తెలుగు వాళ్ళందరికీ అరుంధతి అలాంటి ఒక ప్రౌడ్ మూవీ అని చెప్పుకోవాలి. ఈ సినిమా భయపెట్టినంతగా నన్ను దీని ముందు కానీ దీని తర్వాత కానీ ఇంకా వేరే ఏ సినిమా కూడా భయపెట్టలేదు. ఆ రేంజ్లో భయపెట్టింది ఈ సినిమా. దానికి బిహైండ్ రీజన్ ఏంటి అంటే ఓన్లీ ఆ గోస్ట్ ఆస్పెక్ట్ వల్ల మాత్రమే కాదు, ద విలన్ అండ్ ద క్యారెక్టర్ రైటింగ్ behind that. So thank you very much Kodi Ramakrishna garu and producer garu for giving us this film in Telugu. So okay డైరెక్ట్ పాయింట్లోకి జంప్ అయిపోకుండా ఒక ఇంట్రో వేసుకొని ప్రాసెస్ మొదలు పెడదామా? హే గైస్, దిస్ ఇస్ మోహన జానమల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి నా పాత వీడియోస్ కూడా చెక్ చేయండి. ముందు వారం రిలీజ్ అయిన వీడియోస్ అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. పాత వీడియోస్ కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటాయి, బట్ కంటెంట్ మాత్రం 100% బెస్ట్ ఉంటుంది. అండ్ ఎప్పటికప్పుడు క్వాలిటీ అండ్ కంటెంట్ రెండు బెస్ట్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో వెంటనే వెళ్ళండి, వీడియోస్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోతాం. నౌ కమ్స్ ద మెయిన్ టాపిక్, ద రైటింగ్ బిహైండ్ ద క్యారెక్టర్స్. సో జేజమ్మ, పశుపతి అండ్ శ్రేయాశిష్ షండే గారి క్యారెక్టర్, ఈ మూడు క్యారెక్టర్స్ని కూడా చాలా బాగా ఫ్లెష్ అవుట్ చేశారు అండ్ చాలా బాగా రాశారని చెప్పాలి. సో ఫస్ట్ మనం చిన్న క్యారెక్టర్ నుంచి మొదలు పెట్టుకున్నాం, దట్ ఈస్ శ్రేయాశిష్ షండేస్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ చిన్నదే కానీ వదిలే ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. హీఈస్ బేసికలీ ఆ ముస్లిం, అందరు దేవుళ్ళు ఒకటే అని నమ్మే ఒక న్యూట్రల్ క్యారెక్టర్. అండ్ ఈ క్యారెక్టర్ని మనకి ఎంత పవర్ఫుల్గా చూపిస్తారు అంటే, ఒక పాయింట్లో పశుపతికి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ హ్యాండిల్ చేయడానికి వెళ్ళే క్యారెక్టర్ టైప్లో చూపిస్తారు. అండ్ విచ్ ఐ లవ్డ్ సో మచ్. ఈ క్యారెక్టర్ నాకు ఎంత ఇష్టం అంటే, బావిలో కార్తో సహా శ్రేయాశిష్ షండే గారు పడిపోయినప్పుడు భయం వేసింది, ఓ ఏమో ఈ క్యారెక్టర్ చచ్చిపోయింది ఇప్పుడు ఎలాగా అండ్ భయం వేసింది, బాధ వేసింది కూడా. బట్ వన్స్ హీ కమ్స్ బ్యాక్ ఫ్రమ్ దాట్, ఒక స్టార్ హీరో బతికొస్తే ఏ రేంజ్ ఎలివేషన్ పడద్దో అదే రేంజ్ ఎలివేషన్ పడింది క్యారెక్టర్ కానీ ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ క్యారెక్టర్ ఈ సినిమాలో ఒకటి కాదు రెండు కాదు చాలాసార్లు ఈ క్యారెక్టర్ అయిపోయింది అన్న ఫీల్స్ తీసుకొస్తారు. బట్ మళ్ళీ ఎంత కొట్టినా చావుని పాంగురా నువ్వు అన్నట్టు తిరిగి వస్తూనే ఉంటుంది క్యారెక్టర్. బట్ ఇన్ ద ఎండ్ ద క్యారెక్టర్ విల్ డై, బట్ స్టిల్ క్యారెక్టర్ ఇంపాక్ట్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది ఈ సినిమాలో. సో నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి పశుపతి. సో పశుపతి మోస్ట్ ఆఫ్ ద ఫ్లాష్ బ్యాక్లో ఒక టిపికల్ విలన్ లాగే ఉంటాడు. తెలుగు సినిమా విలన్ ఎలా ఉంటాడో ఆ టైప్ ఆఫ్ ట్రేట్స్ తోటే, ఆ టైప్ ఆఫ్ బిహేవియర్తోనే ఉంటాడు మోస్ట్ ఆఫ్ ఫిల్మ్లో. బట్ ఎక్కడ ఆ టిపికల్నెస్ పోయి వీడు రాక్షసుడు అన్న ఫీలింగ్ తీసుకొస్తాడంటే, జేజమ్మ మీద ఉన్న పగతో వాడు చాతబడి నేర్చుకొని రాక్షసుడిగా తిరిగి వచ్చినప్పుడు వీడు నిజంగా రాక్షసుడు అయిపోయాడు, వీడితో ఇప్పుడు ఎలాగా జేజమ్మకి ఏమవుతుంది అన్న భయాన్ని క్రియేట్ చేస్తాడు. అక్కడ పశుపతి అనే క్యారెక్టర్ ఒక టిపికల్ టాలీవుడ్ విలన్ నుంచి కంప్లీట్ షిఫ్ట్ కొట్టి వీడితో పెట్టుకుంటే చచ్చాంరా అన్న ఫీలింగ్ తీసుకొస్తాడు. అండ్ అక్కడి నుంచి ఈ క్యారెక్టర్ అనేది ఇంకా వైల్డ్గా అయిపోతుంది. చనిపోయిన తర్వాత ఇట్ లిటరలీ బికమ్స్ ఎ గోస్ట్ అండ్ గోస్ట్ విత్ పవర్స్, ప్రేతాత్మ. సో ప్రేతాత్మ కాన్సెప్ట్ నాకు ఈ సినిమా వల్ల తెలిసింది. అండ్ ప్రేతాత్మకి ఆత్మకి మధ్య డిఫరెన్స్ ఏంటో కూడా ఈ సినిమా వల్ల నాకు తెలిసింది. సో నెక్స్ట్ క్యారెక్టర్, ద మెయిన్ క్యారెక్టర్ జేజమ్మ. సో జేజమ్మ క్యారెక్టర్ ఈజ్ వెరీ వెల్ ఫ్లెష్డ్ అవుట్. మీరు చూసుకుంటే ఈ క్యారెక్టర్ ఒక ఫిమేల్ అయినా, రాజుల కాలంలో జరిగే కథ అయినా, ఎక్కడా కూడా ఆ ఫిమేల్ డిస్క్రిమినేషన్ అనేది కానీ ఆర్ వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అన్న ఫీలింగ్ కానీ మనకి ఆ కోట సరిహద్దులు ఎక్కడ కనబడదు. అండ్ ముఖ్యంగా జేజమ్మ ఈజ్ వెరీ క్లియర్. అంటే రాజు ఒక 10 మంది రాజులను తన ముందు నిలబెట్టినా కూడా జేజమ్మకి సరితూగరు అన్న రేంజ్లో చూపిస్తారు. అండ్ టాలీవుడ్లో ఫిమేల్ క్యారెక్టర్స్ సరిగ్గా రాయరు, స్ట్రాంగ్ ఫిమేల్ క్యారెక్టర్స్ ఉండవు అన్న ప్రతి ఒక్కరికి జేజమ్మ ఒక స్ట్రాంగ్ కౌంటర్ అని చెప్తాను నేనైతే. బికాస్ జేజమ్మ క్యారెక్టర్ని ఎంత బాగా రాసుకున్నారు అంటే, లిటరలీ స్టార్ హీరోలకు పడాల్సిన ఎలివేషన్లన్నీ జేజమ్మకి పడుతుంటాయి. దట్స్ మేక్స్ దిస్ ఫిలిం మోర్ స్పెషల్. అండ్ ది హైలైట్స్ ఆఫ్ ద ఫిలిం, ఈ సినిమాలో చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా హైలైట్స్ ఉంటాయి. బట్ మెయిన్ హైలైట్స్ ఒక 2-3 మాత్రం మాట్లాడుకుందాం. మిగిలినవి నేను ఏమైనా మిస్ చేశానంటే అవి కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. సో ఫస్ట్ నాకు బాగా ముద్రడిపోయిన సీక్వెన్స్ ఏమైనా ఉందంటే అరుంధతి సినిమాలో, అది సెకండ్ హాఫ్లో పశుపతి సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత గోడ మీద పాకుతుంటాడు, ఇంకొక ఆవిడ బాడీలోకి వెళ్ళిపోయి గోడ మీద పాకుతుంటాడు తలకిందులుగా. మ్యాన్, దాన్ని తలుచుకున్న ప్రతిసారి భయం వేస్తుంది నాకు. ఆ రేంజ్లో భయపెట్టాడు పశుపతి. అండ్ పాలు కదుపుతూ పశుపతి అఘోరాధిపతి అని డైలాగ్ చెప్తుంటే నిజంగా లిటరలీ పడిపోయిద్ది అంతే. బట్
అంత రేంజ్ భయపడడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ద రీజన్ బిహైండ్ దట్ హర్రర్ ఈజ్ ద వాయిస్. రవిశంకర్ గారు ఇచ్చిన డబ్బింగ్ అరుంధతికి ప్రాణం అనే చెప్పాలి. మోస్ట్ ఆఫ్ దిస్ మూవీలో సోను సూద్ గారు లేకపోయినా రవిశంకర్ గారు వాయిస్ ఉంటుంది. అండ్ సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఆయన లిటరల్లీ వాయిస్తో భయపెడతాడు మనిషి. ఆయన లేకపోతే అరుంధతి సగం చనిపోయినట్టే. ఆ రేంజ్లో ఇంపాక్ట్ ఇచ్చింది ఆయన వాయిస్. అరుంధతి సినిమాలో నాకు బాగా గుర్తున్న ఇంకొక ఎలిమెంట్ ఏంటంటే దట్ ఈస్ ద ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్లో పశుపతి పవర్స్ వచ్చిన తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత జరిగే సీక్వెన్స్ అంతా ఉంటుంది చూడండి. దాట్ ఈస్ రియలీ రియలీ బ్యూటిఫుల్. ఆ సీక్వెన్స్లో అటు పశుపతి కానీ ఇటు అరుంధతి కానీ ఇద్దరిలో ఎవ్వరూ తగ్గినట్టు చూపించరు. బట్ స్టిల్ అరుంధతి వాళ్ళందరినీ కాపాడుకోవడం కోసం, తన వాళ్ళని కాపాడడానికి, వీటికి శిక్షించడానికి ఏ విధంగా ఏం చేయాలి అన్న విషయాలు ఆలోచిస్తూ తన తగ్గకుండా అలాగే వాడిని గెలవనివ్వకుండా చాలా చాలా ఇంటెలిజెంట్గా హ్యాండిల్ చేస్తూ ఆ సిచ్యువేషన్ని చాలా తెలివిగా సజీవ సమాధి చేసేస్తుంది పశుపతిని. ఐ లవ్ దిస్ సీక్వెన్స్ అండ్ ద రైటింగ్ ఇన్ దిస్ సీక్వెన్స్. ఈ రేంజ్ సీక్వెన్స్ ఇప్పుడు రావట్లేదు తెలుగులో అనే ఫీలింగ్ అయితే ఉంది నాకు. మ్యాన్, దట్ వాజ్ సో బ్యూటిఫుల్. ఒక ఫిమేల్ని ఏ రేంజ్లో పవర్ఫుల్ చూపించాడంటే, ఎన్ని శక్తులున్నా ఎన్ని మంత్ర విద్యలు నేర్చుకున్నా గట్టిగా తలుచుకొని ఆత్మసంకల్పం ఉన్న ఏ మనిషిని ఎవ్వడు ఏం చేయలేడు అనే రేంజ్ పవర్ఫుల్ సీక్వెన్స్ ఇది. అండ్ దట్ టు అనుష్క గారికి పడ్డం. అండ్ షీ కిల్డ్ ఇట్ మ్యాన్, షీ కిల్డ్ ఇట్. సినిమా మొత్తం ఓ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. అండ్ ఈ సీక్వెన్స్లో ఆవిడ ఇచ్చే పర్ఫార్మెన్స్ని బీట్ చేయడం ఎవ్వరి తరం కాదు. దీని తర్వాత నాకు ఇంకా బాగా గుర్తున్న సీక్వెన్స్ దట్ క్లైమాక్స్ సీక్వెన్స్. అసలు క్లైమాక్స్లో ఇప్పుడు అరుంధతి ఏంటి, షియాజీ షిండేకి తెలుసు ఆ రక్తం తన రక్తంతో తెలిసినప్పుడే ఆ కత్తి యాక్టివేట్ అవుతుంది, అప్పుడే చంపగలడని చెప్పి. బట్ చెప్పకుండానే షియాజీ షిండే క్యారెక్టర్ చనిపోతుంది. ఐ మీన్ చంపేస్తాడు పశుపతి. ఎలా తెలుసుకుంటుంది, ఎలా చేస్తుంది అని ఆలోచిస్తూ తతమతం అయిపోతున్న టైంలో హిల్ జస్ట్ స్టాబ్ హర్. ఇంకప్పుడు మొదలవుద్దండి మ్యూజిక్. పశుపతికి అర్థమైపోద్ది నా పని అయిపోయిందిరా బాబు అని చెప్పి. ఇంకా సీక్వెన్స్లో ఉండే విఎఫ్ఎక్స్, బ్యాక్గ్రౌండ్ వర్క్, పర్ఫార్మెన్సెస్, ఇద్దరు పర్ఫార్మెన్స్ కూడా క్రేజీ ఉంటాయి. అండ్ తీసి పొడిచి తర్వాత మళ్ళీ గొంతులో కూడా పొలుస్తుంది. క్రేజీ. నాకు ఆ సీక్వెన్స్ భలే ఇష్టం. సో ఇవి నాకు బాగా ఇష్టమైన, నాకు బాగా గుర్తున్నవి. సో మీకేం గుర్తున్నాయి, మీకేం ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అరుంధతి విల్ ఆల్వేస్ స్టే ఇన్ అవర్ హార్ట్స్. అరుంధతి అని గుర్తురాగానే ఒక భయం వస్తుంది చూడండి మనకి. పశుపతి గారు మనకు గుర్తొస్తాడు, అనుష్క గారి పర్ఫార్మెన్స్ మనకు గుర్తొస్తుంది. సో ఇలాంటి ఎన్నో మెమరీస్ ఉన్నాయి అరుంధతి మూవీతో నాకు అండ్ మనందరికీ. సో మీ మెమరీస్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి, ఈ సినిమా మీకెంత ఇష్టం అనే విషయం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మెజారిటీ ఇష్టమనే చెప్తారని అనుకుంటున్నాను. సో మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్. బాయ్.